అల్కాపురిలోని ఓవెల్స్ కాన్వెంట్ స్కూల్ స్పోర్ట్స్ డే వేడుకలు శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంతో కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు జేఎన్టీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు, అకాడమీలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ఈ విధంగానే స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ స్పోర్ట్స్ డే వల్ల పిల్లల్లో చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి మెరుగుపడుతుందని అన్నారు. ఈ వేడుకల్లో దాదాపుగా 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పిల్లలను స్కూల్ యాజమాన్యం వారి కుటుంబ సభ్యుల్లాగా ఆప్యాయతగా జాగ్రత్తగా చూసుకుంటుందని, విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వై రాధిక, టీచర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గేమ్స్ అంటే గుడ్ ఫర్ ఎయిమ్స్ అని చెప్పొచ్చండి. అంటే ఏంటంటే ఎయిమ్స్ మనం పెట్టుకునేవి సాధించాలంటే ఎప్పుడు హార్డ్ వర్క్, స్టూడియస్గా చదవడము, కష్టపడి కాకుండా అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసము గేమ్స్ ఉంటే మన బ్రెయిన్ ఇంకా బాగా పనిచేస్తుంది. యాక్టివ్గా క్రియేటివిటీ, అటువంటి మెమరీ పవర్, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే ఒక ప్రావర్బ్ ఇంగ్లీష్లో, ఆల్ ప్లే అండ్ నో వర్క్ మేడ్ జాక్ ఎ డల్ బాయ్ అని. అంటే గేమ్స్ ఉండాలి, అప్పుడే పిల్లలు డల్గా కాకుండా యాక్టివ్గా ఉంటారు అని చెప్పి. అంటే కార్పొరేట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఇక ఐఐటీస్, యూపీఎస్సి అంటే సివిల్స్ అని చెప్పి చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళను అంటే గ్రైండ్ చేసేస్తున్నారు మైండ్. సో అలా కాకుండా ఈ మధ్యన ఇలా ప్లే స్కూల్స్ పెట్టి వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇట్లా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చి ప్రోత్సహించి మంచి బ్రెయినీ స్కూల్స్ లాగా చాలా స్కూల్స్ ముందుకు వచ్చాయి.